హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు అయితే కోటిలో ఉన్న మైషా జ్యువెలరీస్కి వచ్చాను. ఈ జ్యువెలరీస్ వచ్చేసి మనకి కోటిలో బిసైడ్ జైన్ టెంపుల్, సుల్తాన్ బజార్, మెట్రో పిల్లో నెంబర్ 1205 అండి. కోటిలో ఉంటుంది, హైదరాబాద్. అండ్ వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి 1 గ్రామ్ జ్యువెలరీ అండి. క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ ఉంటుంది. పర్ల్స్ ఆఫ్ హైదరాబాద్ పర్ల్స్ ఉంటాయండి. ఫ్యాన్సీ హెయిర్ యాక్సెసరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ నేను ఈ షాప్లో కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మన ఛానల్ ఈ వీడియోకి లైక్ ఇచ్చి మోటివేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది ఒక నెక్ పీస్ అండి. ఇది మనకి మినీ హారం లాగా ఉంటుంది అనమాట. మరి హారం లాగా లాంగ్ అయితే ఉండదు. అండ్ ఆ వర్క్ చూడండి, ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అండి. ఆ షైనింగ్ అయినా మీకు మొత్తం గోల్డ్ పాలిష్ లోనే ఉంటుంది అనమాట. అండ్ ఆ డీటెయిల్ వర్క్ చూడండి. వీటి ప్రైజెస్ కూడా నేను వీడియోలోనే చూపిస్తున్నానండి. ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది చూడండి, అచ్చం మనకి గోల్డ్లో ఎలా అయితే మోడల్ వస్తుందో అలానే ఉందన్నమాట. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. అలానే వీళ్ళు కాస్ట్ కూడా తగ్గిస్తామని కూడా చెప్పారు. ఇన్ కేస్ మనం ఏదైనా సెలెక్టివ్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకున్నా దాని మీద ప్రైస్ అనేది డిస్కౌంట్ కూడా ఉందని చెప్పారనమాట. అండ్ నేను చూసిన ఎవ్రీ పీస్ చాలా యూనిక్గా ఉందండి. డిఫరెంట్గా మనకి ఏవైతే గోల్డ్లో వర్క్స్ వస్తాయో జ్యువెలరీ మీద అవే వర్క్స్ అనేవి మనకి ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని మనకి ఇచ్చారనమాట. చూడండి, ఇది వచ్చేసి 7000 చేంజ్ ఉందండి. దాంట్లో మనకి ఆరెంజ్ కలర్ స్టోన్స్ ఏవైతే వచ్చావో అవేనండి హైలైట్. మనకి గోల్డ్లోనే వస్తాయి అనమాట. అలాంటిది మనకి ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా ఇచ్చారనమాట. అలాంటి పర్ల్స్ అనేవి ఆరెంజ్ పర్ల్స్ లాగా ఉంటాయి కదా, అలా ఆ టైప్ స్టోన్ లాగా ఉంది. చాలా బాగున్నాయి. చూస్తే ఎవరైనా గోల్డ్ అనే నమ్మేస్తారు, అంత బాగున్నాయి అనమాట. చాలా హెవీ పీసెస్ ఉన్నాయి. అలానే మంచి లైట్ వెయిట్ పీసెస్ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మంచి మంచి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా చూడండి, నెక్ పీసే ఎంత హెవీగా ఉందో. ఒక్కటి వేసుకున్నా చాలండి, చాలా హెవీగా అనిపిస్తుంది. మంచి పట్టు శారీస్కి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే మైషా జ్యువెలరీస్కి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు యూనిక్ కలెక్షన్స్ అనేవి అక్కడ మీకు స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. అలానే హారాలైనా బ్యాంగిల్స్ అయినా ఇలాంటి నెక్ పీసెస్ అయినా చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అలానే ఇలాంటి హెవీ కాకుండా సింపుల్గా కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అండ్ ఇది చూడండి, జస్ట్ ఇది ఒక్కటే నెక్కి పెట్టుకుంటే చాలు అన్నట్టు ఉందన్నమాట. అంత హెవీగా చాలా బాగుంది. కింద మనకి గ్రీన్ బీడ్స్ అనేవి వచ్చాయి. అండ్ పెండెంట్ చూడండి ఎంత హెవీగా ఉందో. అండ్ సైడ్ వచ్చిన డిజైన్ కూడా మొత్తం టెంపుల్ జ్యువెలరీ లాగా వచ్చిందండి డిజైన్ వచ్చేసేసి. అండ్ ఈ నెక్ పీస్ కూడా చాలా బాగుంది. ఒకదానికి మించి అలా ఉన్నాయన్నమాట డిజైన్స్ అనేటివి, ఆ మోడల్స్ అనేటివి. అండ్ నెక్స్ట్ ఈ పీస్ చూడండి, ఈ పీస్ అయితే చాలా హెవీగా వచ్చిందండి. మనకి హారం టైప్లో వచ్చిందనమాట, మంచి హెవీగా. అండ్ అమ్మవారు అయితే అలానే చూస్తూ ఉండిపోవచ్చు, అంత బాగున్నారు అనమాట అమ్మవారు కూడా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచి మంచి డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి కలెక్షన్స్. ఇవి చూడండి 1650 ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ కూడా చూడండి 1800 అంట. టెంపుల్ బ్యాంగిల్స్, టెంపుల్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి. అండ్ విక్టోరియన్ బీడ్స్ ఆ టైప్లో కూడా ఉన్నాయి బ్యాంగిల్స్లో. ఇవి వచ్చేసి మొత్తం హైదరాబాద్ పర్ల్ జ్యువెలరీస్ ఉంటాయి కదండి, వాటితో చేసినవి అనమాట. వీటి కాస్ట్ వచ్చేసి 4000 6000 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇవి కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సింపుల్ శారీస్ మీద ఇవి పెట్టుకుంటే చాలు, మంచి లుక్ అనేది అలా కొట్టొస్తుంది అనమాట. ఇయర్ రింగ్స్ తోటి వస్తాయండి. ఏ పీస్ అయినా సరే మనం నెక్ పీస్ తీసుకున్నా ఆర్ హారం తీసుకున్నా ఆర్ ఎల్స్ ఇలాంటి పర్ల్స్లో తీసుకున్నా విత్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి. అండ్ అక్కడ పాపడ్ బిల్లలు కూడా ఉన్నాయండి 1 గ్రామ్ గోల్డ్లోనే. అండ్ అలానే ఇలా సీజెడ్స్ విక్టోరియన్ మోడల్లో ఉన్నాయి కదండి బీడ్స్, వీటిలో కూడా ఉన్నాయండి. మనకి ఇయర్ రింగ్స్ అయినా బ్యాంగిల్స్ అయినా హారం అయినా నెక్లెసెస్ అయినా మొత్తం అన్ని మోడల్స్లో అన్ని 1 గ్రామ్ గోల్డ్ అయినా ఇలా బీడ్స్లో అయినా మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసేసి మనకి సీజర్స్లో అండి. కింద వచ్చేసి బీడ్స్ మనకి విక్టోరియన్ బీడ్స్ కదా, వాటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది చూడండి ఎంత డిఫరెంట్గా యూనిక్గా ఉందో పీస్. చాలా సింపుల్గా ఉంది బట్ ఎలిగెంట్గా ఉందన్నమాట.
అండ్ వచ్చి కాసుల పేరు ఎవర్ గ్రీన్ అండి. ఏ షాప్లో అయినా మనకి ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయండి. అలానే మనకి డైలీ వేర్ యూస్ చేసుకునే చైన్స్ ఉన్నాయండి. వీటికి అయితే 1 year వారంటీ అనేది ఉందన్నమాట. చైన్స్ ఉన్నాయి, పట్టీలు ఉన్నాయి, బ్రాస్లెట్స్ ఉన్నాయి, అలానే రింగ్స్ అట్లాంటివి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. అలానే మీకు మాకు ఖచ్చితంగా ఆ పీసే కావాలి అని అంటే వాళ్ళు కొంచెం తగ్గించే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. కాస్ట్ అనేది మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయి అనమాట డిజైన్స్ అని. ఇవి వచ్చేసి మొత్తం గోల్డ్ ప్లేటెడ్ అండి. దూరం నుంచి చూసినా, దగ్గర పట్టుకొని చూసినా గోల్డ్ ఎన్ని గ్రాములు పెట్టుకున్నారు, ఎంత పెట్టుకున్నారు, ఎన్ని గ్రాములు అని అడిగేటట్టు ఉన్నాయన్నమాట వీటి డిజైన్స్ అనేవి. అవుట్ ఫినిషింగ్ అనేది అలా ఉందండి. ఒకవేళ తీసుకున్నట్టయితే సెట్ వైజ్ తీసుకోవాలని రూల్ ఏం లేదండి. కావాలనుకుంటే మనకి నెక్లెస్ అన్నా తీసుకోవచ్చు, ఆరెల్స్ హారం అన్నా తీసుకోవచ్చు, విత్ ఇయర్ రింగ్స్ ఆర్ వితౌట్ ఇయర్ రింగ్స్ అలా కూడా తీసుకోవచ్చు అండి. అండ్ ఇవి చూడండి, మొత్తం మనకి డైమండ్ జ్యువెలరీ ఫినిషింగ్లో వచ్చిందండి, సిల్వర్ జ్యువెలరీ లాగా. ఎంత బాగున్నాయి అంటే ఒక పీస్ పెట్టుకున్నా చాలు, అంత రిచ్గా ఎలిగెంట్గా కనిపిస్తాము. అండ్ వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. మంచి రీజనబుల్ కాస్ట్లోనే అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ అలానే క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది చెప్పాను కదండి. హెయిర్కి సంబంధించిన యాక్సరీస్ కూడా ఉన్నాయన్నమాట. ఏవైతే క్లాసికల్ డాన్స్కి మనకి హెయిర్కి యూజ్ చేసే యాక్సరీస్ ఉంటాయో అవి, అలానే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, దాంట్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇలా కిరీటం లాగా పెట్టుకునేటట్టుగా ఉంటుంది కదా హెడ్కి, పైన మంచిగా కనిపించేటట్టు అలాంటివి కూడా ఉన్నాయండి. క్లాసికల్ డాన్స్ ఎవరైతే చేసేవాళ్ళు వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా, అలాంటివి రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. నాకు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ అలానే గోదాదేవి అమ్మవారికి సైడ్ ఇలా కొప్పులాగా పెడతారు కదండి, ఆ కొప్పు కూడా అవైలబుల్గా ఉందండి. అలానే మనకి గజ్జలు అంటారు కదా, క్లాసికల్ డాన్స్ గజ్జలు ఉంటాయి కదా, అవి కూడా వాటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. సింగిల్ గజ్జ వచ్చేసేసి ఆరెల్స్ ఇట్లా మొత్తం మనకి 4-5 బంచెస్ లాగా అలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్లాసికల్ డాన్స్ డ్రెస్ కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర, స్టిచ్ చేసినవి అవి కూడా ఉన్నాయి. హెయిర్కి సంబంధించినవి బిల్లలు, అలానే మెళ్ళో హారం లాంటివి ఉంటాయి కదా వైట్ పర్ల్స్, అవి కూడా ఉన్నాయి. అండ్ మెయిన్గా వడ్రానాలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. దాంట్లోనే సీజెడ్స్లో అలానే 1 gram గోల్డ్ జ్యువెలరీలో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించిందండి షాప్లో విజిట్ చేసినప్పుడు. అండ్ హెయిర్కి యాక్సరీస్ అయితే ఇంకా చెప్పలేము, మామూలుగా రెగ్యులర్గా యూస్ చేసేవి ఆరెల్స్ పార్టీ వేర్గా యూస్ చేసేవి చాలా అంటే చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలకి కూడా మంచిగా ఇట్లా చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఇది మల్లెపూల్లాగా అనిపిస్తాయి దూరం నుంచి చూస్తే, పట్టుకుంటే కానీ తెలియదు. ఇవి రబ్బర్ బ్యాండ్స్ అంట, చాలా బాగున్నాయి. అండ్ చిన్నపిల్లలకి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఈ హెయిర్ బ్యాండ్స్ మెయిన్గా సైడ్ ఇట్లా పెడితే చాలా లుక్ వస్తుంది కదా, అలాంటివి. అండ్ క్లిప్స్ చిన్నవి, అండ్ అలానే హెయిర్ బోస్ ఉన్నాయి. అలానే మనం కొంచెం ట్రెడిషనల్గా ఆరెల్స్ పార్టీ వేర్గా వేసుకోవటానికి హెయిర్ యాక్సరీస్ అయితే లెక్కలేనన్ను ఉన్నాయండి. ఓకేనా అండి, ఈ మైషా జ్యువెలరీస్ కలెక్షన్ మీకు ఎంతో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ కోటి సైడ్ వెళ్ళినట్టయితే బిసైడ్ జైన్ టెంపుల్ గానే ఉంటుందండి. సుల్తాన్ బజార్ అందరికీ తెలుసు, ఒకసారి విజిట్ చేయండి. యూనిక్ కలెక్షన్స్ అనేవి వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఆ పర్టికులర్ జ్యువెలరీ నచ్చినట్టయితే వాళ్ళు కొంచెం ప్రైస్ తగ్గిస్తామని కూడా చెప్పారు. ఇది వాళ్ళ వీడియో అండి. ఈ వీడియోకి మీరు మంచి లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.